హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనము ఇంతకుముందు ఎన్ఐటి సిరీస్, సో మన భారతదేశంలో ఉన్నటువంటి 32 ఎన్ఐటీలు మన తెలుగు వారి పర్స్పెక్టివ్లో చూపించడం జరిగింది. సో ఇప్పుడు మరొక సిరీస్ వచ్చేసి జిఎఫ్టిఐస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మొత్తం భారతదేశంలో 38 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. సో ఈ 38 ఇన్స్టిట్యూట్లు మొత్తాన్ని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మన తెలుగువారి పర్స్పెక్టివ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొట్టమొదటిగా శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ కాట్రా. సో అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ సో ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే, సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము చెప్పినటువంటి విషయాల మీద మీ కామెంట్స్ని చెప్పినట్లయితే వీడియో మరింత మందికి చేరువవుతుంది. తద్వారా మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుని మనము తీర్చిదిద్దే అవకాశం మాకు కలుగుతుంది. సో ఈ శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ కాట్రా ఈజ్ ఏ ప్లేస్ అండి. సో మీ అందరికీ వైష్ణోదేవి యాత్రకి వెళ్తూ ఉంటారు. మనం అందరం కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వైష్ణోదేవి యాత్ర అనేది చాలా అమ్మవారికి నమస్కరించుకొని మనం మంచు శివలింగం దర్శించుకునే దానికి వెళ్తాం, అమర్నాథ్ యాత్రకి వెళ్తాం కదా. సో ఇక్కడే శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ అనేది ఉంది. సో ఈ యూనివర్సిటీ అమ్మవారి పేరుతో ఉందని మొదటగా చెప్పడం అని కాదు, కానీ నాకు ఎంతో బాగా నచ్చింది అన్నట్టు. యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా యూనివర్సిటీస్ని అబ్జర్వ్ చేస్తే ఈ యూనివర్సిటీకి ఏదీ తక్కువ లేదు, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. సో 1919లో దీనికి సంబంధించినటువంటి జియో పాస్ అయిందండి. యాక్చువల్గా అయితే ఇది ఒరిజినల్గా ఇనాగరేషన్ అయింది 2004లో ఇనాగరేషన్ అయింది. ఇక్కడ కూడా ఒక మంచి మహానుభావుడి చేతుల మీదుగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడమే కాకుండా ఆయన ఒక రోజంతా కూడా ఇక్కడ పాఠాలు చెప్పడం కూడా జరిగింది 2004 సంవత్సరంలో. కరెక్ట్గా 2024 అంటే ఓన్లీ 20 ఇయర్స్లో ఈ ఇన్స్టిట్యూట్ చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది, చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. వెరీ 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 గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అసలు ఎంత బాగుందంటే చూస్తుంటేనే ఇది ఒక పెద్ద రిసార్ట్ మాదిరిగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ చూపుల గుర్రమే కాదు, దీంట్లో చాలా కంటెంట్ కూడా ఉంది. మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇందులో బ్రాంచెస్ వారీగా తీసుకున్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో ఒక 20 సీట్స్, సిఎస్సిలో ఒక 80 సీట్లు, ట్రిపుల్ఈలో ఒక 20 సీట్లు, ఈసీలో ఒక 80 సీట్లు, మెకానికల్లో ఒక 20 సీట్లు, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అండి ఇది, ఇందులో ఒక 20 సీట్లు ఉన్నాయి. సో ఇందులో మన జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ కానీ తీసుకున్నప్పుడు 46,281 ఉందండి. 65,000 వరకు క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అయితే ఈ అడ్మిషన్ విధానం వచ్చేసి 3 భాగాలుగా ఉంటుంది. ఈ అడ్మిషన్స్ ఇక్కడ తీసుకునేదానికి మనం చూపించినటువంటి ఏదైతే సీట్స్ ఉన్నాయో ఇది జోషా అండ్ సిసాప్ కౌన్సిలింగ్ ద్వారా అవైలబుల్ ఉన్నటువంటి సీట్స్. ఇంకో కొన్ని సీట్స్ వీళ్ళకి సియుఈటి, సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ టెస్ట్ ఏదైతే ఉందో సియుఈటి ద్వారా కూడా అడ్మిషన్స్ అవుతాయి. దానికి కొన్ని సీట్స్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అంతేకాకుండా ఇది డైరెక్ట్ ఒకవేళ ఏదైనా మిగిలిపోయిన సీట్లు కానీ ఉన్నట్టయితే మనం డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి కూడా ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా ఫీజుల వివరాలకు కానీ వస్తే బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,42,000 ఫీజు ఉందండి. మిగిలిన ఫీజులన్నీ కలుపుకుంటే సంవత్సరానికి ఒక హాస్టల్ ఫీజు, ఎక్స్ట్రా ఫీజులన్నీ కలుపుకుంటే ఒక 40,000 వరకు అవుతుంది. అప్రాక్సిమేట్గా 1.8 lakhs కాలేజీ యొక్క ఫీజు అనేది ఉంది. ఇందులో ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ కూడా ఉంది. 4,20,000 సంవత్సరానికి 4.5 lakhs కానీ కట్టినైతే మీకు ఎన్ఆర్ఐ సీట్ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది అడ్మిషన్ ప్రాసెస్. చాలా అంటే క్యాంపస్లో కాస్మోపాలిటన్ కల్చర్ ఉందండి. అన్ని రాష్ట్రాల పిల్లలు ఉన్నారు. ఒక ఇన్నోవేషన్ సెంటర్ దగ్గర నుంచి, ఇంక్యుబేషన్ సెంటర్ దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ అసలు ఎక్కడ వీళ్ళు తగ్గటమే లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్. ఎందుకు సార్ మరి ఇప్పుడు నాకు తెలిసి చాలా ఎన్ఐటీస్ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక ఎన్ఐటి సిల్చార్ వదిలిపెట్టేస్తే రిమైనింగ్ అన్ని ఎన్ఐటీస్ కన్నా, ఈవెన్ మిజోరాం కానీ లేకపోతే మన అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే త్రిపుర కానీ, ఇక్కడైతే మనం ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మన ఎన్ఐటీస్, వాటన్నిటికన్నా కూడా ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఏం లేదండి. మీరు ఎన్ఐటి మనం జమ్మూ తీసుకున్నప్పుడు
మనకు అక్కడ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ కొంత ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో కూడా కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, కానీ ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది. అది ఒకటే కాదు, మీరు మిగిలిన కంపారిజన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్నా ఇది చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ పాలక మండలి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు చాలా మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు. ఇంకొకటి మన తెలుగు పిల్లలకి అందరికి కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ మన హృతిక్ రోషన్ కన్నా బాగుంటారండి ప్రతి ఒక్కరు. బ్యూటిఫుల్ అమ్మాయిలు, బ్యూటిఫుల్ అబ్బాయిలు, హ్యాండ్సమ్ అబ్బాయిలు కూడా ఇక్కడ ఏంటంటే ఆ వాతావరణం వల్ల వీళ్ళందరూ ఆపిల్ పండ్లు లెక్క ఉన్నారు పిల్లలు కూడా చూస్తుంటే కూడా. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా అవుతాయి. సో ఎవరైనా మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక సిఎంఆర్ కాలేజ్ ఉంది, లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ ఉంది, లేకపోతే సిబిఐటి కాలేజ్ ఉంది, ఏ కాలేజ్ అయినా తీసుకోండి. మీరు ప్లేస్మెంట్ డ్రైవ్ అయ్యేటప్పుడు బ్యూటీకి కూడా ఒక మార్కులు ఉంటాయి. ఇది రాయనటువంటి రాజ్యాంగం. ఐటీ హెచ్ఆర్లు అమ్మాయి కానీ కొంచెం బాగున్నట్లయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూలో అలా 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 నెట్టేస్తారు. ఎందుకంటే బయటికి అఫీషియల్గా చెప్పరు, కానీ అందమైన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సహజంగా ఇది న్యాచురల్గా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు మన హీరోయిన్స్ లెక్క ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ఇన్స్టిట్యూట్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రాకుండా ఎందుకుంటారు? ఆల్రెడీ అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి ల్యాబ్స్ ఉన్నాయి, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి స్టార్టప్ కల్చర్ ఉంది. అక్కడ లేనిది ఏది లేదు, చాలా బాగుంది. కానీ దానికి మించి 30 to 40% ఏదైతే రోల్ ప్లే చేస్తుందో అందం అనేటువంటి ఒక కాన్సెప్ట్ డెఫినెట్గా ఒక అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ లోకల్ వాళ్ళు కానీ తీసుకున్నట్లయితే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ కంపెనీగా అందాన్ని ఇస్తారు కాబట్టి ఆబ్వియస్గా అక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అవుతాయి. ఎనీహౌ నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ ఇన్స్టిట్యూట్ అంటే చాలా అభిమానం కలిగింది, చాలా బాగా నచ్చింది కూడా. సో ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ అండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. మీకు సీసీఆప్ కౌన్సిలింగ్లో అయితే 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ పోయేసి మీరు ఎన్సీఏపటికి ఆ గోకరాజుకు పోయేసి ఒక 15 లక్షలు డొనేషన్ కట్టి ఆ సీవీఆర్ నెత్తినెత్త పోయేసి 15 లక్షలు 20 లక్షలు కుమ్మరిచ్చేసి వాడి దగ్గర చేరటం కన్నా మీరు సపోర్ట్ కాకుండా ఇప్పుడు అదేవిధంగా డ్రగ్స్ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఉంది, ఆడికి పోయేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేరి ఆ గొర్రెల మందిలాగా 1000 మంది ఇక్కడ మల్లారెడ్డి గొర్రెల మంది ఎట్లా ఆడిపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అది కూడా ఆయన ఒక మిట్టల్ జగదీష్ మిట్టల్ అనుకుంటా పేరు, ఈ నవీన్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మన మహా టీవీలో ఒక న్యూస్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ పాడైపోయినాయి, మంది పెరిగిపోయారు, మజ్జిగ పలసనైపోయింది. కాబట్టి వాటన్నిటికన్నా ఇది చాలా చాలా బెటర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ లేటరల్ ఎంట్రీ పిల్లలు కూడా అవకాశం ఉందండి. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకున్నట్లయితే 60% ఎవరైతే డిప్లొమాలో ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ ఎంట్రన్స్ కూడా తీసుకోవచ్చు ఈ యూనివర్సిటీలో. అట్లా కాకుండా వేరే ఇతర యూనివర్సిటీలో సేమ్ కోర్స్ చదివినట్లయితే సెకండ్ ఇయర్లో కూడా ఇక్కడికి షిఫ్టింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ మనకు రాలేదు, ఈ యూనివర్సిటీ ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది. అటువంటిప్పుడు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కానీ తీసుకొని అక్కడి నుంచి మనం షిఫ్టింగ్ పెట్టుకున్నట్లయితే ఈ యూనివర్సిటీకి వచ్చేయచ్చు. సో అట్లా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, సివిల్ ఇంజనీరింగ్లో 6,57,668 ఊరినే వచ్చింది. 6-7 లక్షల ర్యాంక్ అంటే ఇది నేను చెప్పింది జోషా కౌన్సిలింగ్ ర్యాంకు. అదే సీసీఆవు పోతే 8 లక్షలకు కూడా సీట్ వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది మన సిబిఐటి కన్నా కూడా ఇది బెటర్ కాలేజ్. మన సిబిఐటి కన్నా కూడా పర్టికులర్గా గోకరాజు సిబిఐఆర్ కన్నా మల్లారెడ్డి కన్నా సిఎంఆర్ కన్నా 100% ఇది కోర్ బ్రాంచెస్లో కూడా చాలా మంచి కాలేజ్. ఈ ర్యాంకులు ఏముందండి, సింపుల్గా వచ్చేస్తాయి. మీరు జమ్మూ కాశ్మీర్ కదా, అక్కడ సెక్యూరిటీ కన్సర్న్ అనేది ఈ పర్టికులర్ కాలేజీలో లేనే లేదు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో కొంత ఉంది, ఎన్ఐటి జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత ఇష్యూ ఉంది తప్ప ఈ పర్టికులర్ కాలేజీలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంకొకటి 4 ఏళ్ల పాటు మనం స్వచ్ఛమైనటువంటి గాలి. ఇంకోటి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 370 జీవో ఎత్తి పడేశారు. ఓకే, అక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా ఏమి కూడా లేవు. సో హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhsగా ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 4.6 lakhsగా ఉంది. మొత్తానికైతే అందరికీ ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ ల్యాబ్ తీసుకోండి, మెకానికల్ ల్యాబ్ తీసుకోండి, ఫుల్లీ 100% ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ అండి, ఒక్క నెగిటివ్ కూడా లేదు. సరే ఎందుకు సార్ మరి ఇన్ని ఎన్ఐటీని మన
ఇన్ని జిఎఫ్టీఐలను వదిలేసి ఈ పర్టికులర్ దాని మీద దృష్టి పెట్టిందంటే కాశ్మీర్ అనేది ఒక సెన్సిటివ్ ఏరియా. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ సరైనటువంటి విద్యా వ్యవస్థను కానీ ఒక విద్య ఒకటే మనిషిని పశువు కాకుండా మనిషిగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఉన్న దాంట్లో ది బెస్ట్ వీళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఆ టెర్రరిజం వైపుకో ఇంకో దాని వైపుకో వీళ్ళు పరిగెత్తకుండా అట్లీస్ట్ దే ఆర్ కమిటెడ్ టు ద కంట్రీ అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాశ్మీర్లో ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. అందులో అట్లే ఈ ఇన్స్టిట్యూట్ కూడా గవర్నమెంట్కి ఎక్కడైనా కానీ కమీ చేస్తుంది, అంటే తక్కువ చేస్తుందేమో కానీ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడు కూడా ఫండ్స్ అనేవి నిధుల కొరత అనేది అసలు రాదు. సో ఇది జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి 48.7 కిలోమీటర్స్ అండి. శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా రైల్వే స్టేషన్ 9.6 కిలోమీటర్స్, చాలా దగ్గర. సో ఇందులో 6 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 4 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో 1, 2, 3 షేరింగ్ అవైలబిలిటీ ఉందండి. సో సౌత్ ఇండియన్ దొరకదు అని చెప్తున్నారు కానీ బట్ వింటర్లో మాత్రం కొంచెం 10 to 15 degrees టెంపరేచర్ ఉంటుంది. మీరు కావాలంటే అవుట్ స్టేషన్లో కూడా ఉండొచ్చు, బట్ నాట్ సజెస్టబుల్. 30 కిలోమీటర్ల రేడియస్లో ఉండొచ్చు అనేటువంటి ఒక నిబంధన కూడా ఈ యొక్క యూనివర్సిటీ రూల్ బుక్లో ఉంది. అయితే ఇటువంటి అనూహ్యమైనటువంటి సమాచారం ఇంతవరకు తెలుగులో ఈ శ్రీ వైష్ణవ్ SMDUకి సంబంధించి ఒక వీడియో కూడా ఎవరు చేయలేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు మనం పనికిమాలిన కాలేజీలో చదివి పాడు చేసుకోవడం కన్నా నేను ఇంకా కొన్ని నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చేస్తున్నాను. మెకానికల్ మాత్రమే చదివితే లైఫ్ దశ తిరిగిపోయేటువంటి ఎన్నో GFTAs ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ GFTAsలోనే ఇంకొక రాంచీలో ఒక GFTI గురించి మాట్లాడతాను నేను. దట్ ఈస్ సో ఎక్సలెంట్ ఫర్ మెకానికల్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి. అదేవిధంగా ఇట్లాంటి అనూహ్యమైనటువంటి అనేకమైనటువంటి GFTIs, IISERs, IITs, IIITs, NITs యొక్క సమాహారాన్ని మొత్తము నేను అవపాసన పట్టినటువంటి వ్యక్తిని. కాబట్టి నా గైడెన్స్లో కానీ మీరు కానీ ఆప్షన్స్ కానీ పెట్టుకున్నట్లయితే అది CUET కౌన్సిలింగ్లో కానీ, CSAP కౌన్సిలింగ్లో కానీ, జోషా కౌన్సిలింగ్లో కానీ, ఇక కాదు ప్రైవేట్ సెక్టర్లో తెలుసుకున్నప్పుడు VIT, SRM, అమృత, శాస్త్ర, కోమెడ్కే, EPSET అండ్ MSET. ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా కానీ సంపూర్ణమైనటువంటి సమాచారం కోసం జస్ట్ మీరు ఒక 10,000 పే చేసినట్లయితే మీకు JEE మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ మీరు తిరిగి కాలేజీలో చేరేదాకా ప్రతి అడుగులో మీకు ఒక పెద్దనలాగా సహాయం చేయడమే కాకుండా మాకు టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా మా యొక్క సర్వీసెస్ మీరు తీసుకుంటున్నందుకు గాను సో వెల్కమ్ కిట్ కింద మీకు ఒక 2 నెలల పాటు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మెచ్చినటువంటి కోర్సెస్ లైక్ పైథాన్ కానీ, జావా కానీ, ఫుల్ స్టాక్ కానీ, డేటా సైన్స్ కానీ, AI మీద కానీ. సో ఇది కేవలం ఒక 200 మందికి మాత్రమే అండి ఈ యొక్క ఇనిషియల్ ఆఫర్ అనేది. ఎవరికైతే ఈ ట్రైనింగ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఇది అంతకన్నా ఎక్కువ మేము చేయలేం కాబట్టి ఒక 200 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇమీడియట్గా పొంగల్ తర్వాత కానీ లేకపోతే JEE మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కానీ సంప్రదించినట్లయితే మీరు సరైనటువంటి అవగాహనతో ఎక్కడా తొట్టుబాటు లేకుండా మీ యొక్క గమ్యం అయినటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ తద్వారా మీకు వచ్చేటువంటి 40 ఏళ్ల ప్రాస్పెక్ట్స్ని మీరు పొందగలరని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బై బై.